నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో మనం చాలా మందిని చూసుకున్నట్టయితే ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి వాళ్ళకి బాండింగ్ చాలా తక్కువ ఉంది. సో ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఏమైనా సలహాలు తీసుకోవాలన్నా సజెషన్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేరెంట్స్తో చెప్పుకునేంత ర్యాపో లేదు. ఒకప్పుడు అంటే అమ్మకి చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్కి చెప్పుకోవట్లేదు. బయట వాళ్ళకు ఎవరో చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తోంది మీ అమ్మాయి ఇలా అని చెప్పేసి. సో ఎందుకని అట్లా? సో ఈ సాడ్ స్టేట్లోకి రావడానికి మేజర్ రీజన్ ఇస్ డిస్కనెక్ట్ ఇన్ కమ్యూనికేషన్ అండి. చిన్నప్పటి నుంచి మనము ఒక కైండ్ ఆఫ్ ర్యాపో అనేది పెంచుకుంటూ ఉండాలి. మన పిల్లలతో ఆ ర్యాపో అనేది ఉండాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ది ఫస్ట్ పర్సన్ దట్ ఐ కెన్ గో అండ్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈజ్ మై పేరెంట్స్ అనేది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. కానీ మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే పేరెంట్స్ అంటే స్ట్రిక్ట్ ఉండాలి, పిల్లలకి పేరెంట్స్కి ఒక గ్యాప్ ఉండాలి, వాళ్ళ నాతో క్లోజ్గా ఉండకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. క్లోజ్గా ఉంటే అదేదో డిస్రెస్పెక్ట్ లాగా అనుకుంటూ ఉంటారు మోస్ట్ పేరెంట్స్. కానీ అది కాదు. రెస్పెక్ట్ ఈస్ డిఫరెంట్, ఎఫెక్షన్ అండ్ ఆల్ ఇస్ డిఫరెంట్. సో మీరు క్లోజ్గా ఉండొచ్చు, ఓపెన్ టాక్ ఉండొచ్చు. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కొన్ని టాపిక్స్ని కట్ చేసేస్తుంటారు. తెలియక ఇలా మాట్లాడినప్పుడు టాపిక్స్ కట్ చేశారనుకోండి, ఆ డిస్కనెక్ట్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తుంటా చాలామంది సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లలు కొన్ని కొత్త అబ్యూజివ్ వర్డ్స్ నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అబ్యూజివ్ వర్డ్స్ నేర్చుకొని వచ్చాక ఇంటికి వచ్చాక దే ఆస్క్, అమ్మ దీని మీనింగ్ ఏంటి అనేసి అడుగుతారు వాళ్ళు. అడగంగానే ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు, పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఇంకోసారి అలా. సో టోన్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ మీద అరవటం వల్ల నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు భయపడతారు, మీరు తిడతారేమో అనేసి. సరే, మరి ఇంట్లో తిడుతున్నారు, ఎవరు మిగిలారు అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్, బయట వాళ్ళు, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళు కానివ్వండి. సో బేసిక్గా వాళ్ళు తిట్టరు కాబట్టి మనకి ఏంటంటే ది ఓన్లీ అదర్ ఆప్షన్ ఇస్ దాట్. రెండోది, ఇంట్లో డిసిప్లిన్ చేయడానికో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫ్రీక్వెంట్గా పిల్లల్ని తిడుతూ ఉంటారు, టు పుట్ దెమ్ ఇన్ డిసిప్లిన్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ తిట్టడం అనేది ఇంట్లో జరుగుతూ ఉంది, బయట ఈ తిట్టడం అనేది జరగదు. అండ్ ఇంకోటి ఏం జరుగుతుంది అంటే బయట especially now the internet and all, we get to see, we can meet strangers also. So obviously when you're talking to a stranger, all sugary words అవి యూజ్ చేస్తూ ఉంటారు, which you're not getting at home. సో షుగర్ కోటెడ్ వర్డ్స్కి వీళ్ళు ఇంప్రెస్ అయిపోతారు, పడిపోతారు. సో నాకు ఇంట్లో అంత ప్రేమ దొరకట్లేదు, నన్ను అంత ప్రేమగా చూసుకోవట్లేదు, సో బయట వాళ్ళే చూసుకుంటున్నారని బయట వాళ్ళకే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ అనమాట. ఏంటంటే ఆ షుగర్ కోటెడ్ వర్డ్స్కి పడిపోయి వాళ్ళు నన్ను బాగా అదే ప్రేమ అనుకుంటున్నారు వీళ్ళు. దట్ ఈస్ వాట్ ఈస్ లవ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎఫెక్షన్ అనేసి. వీళ్ళు ఇంట్లో తిడుతున్నారు నన్ను, మా ఇంట్లోకి నేను అంటే ఇష్టం లేదేమో, ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్. ఇంకా అలా ఏం చేస్తారంటే ఇంట్లో జరిగే ప్రతి విషయం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తారు. సో బేసిక్గా వాళ్ళ నేచర్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇంట్లో జరిగే విషయాలు తెలుసుకోవడము, లేదా సమ్టైమ్స్ జస్ట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అదర్ జెండర్. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏంటంటే ఇంట్లో ఆ షుగరీ వర్డ్స్ అవి యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అట్రాక్ట్ అయిపోతారు, బికాస్ పీపుల్ లైక్ ఇట్. వెన్ సమ్మన్ ఈస్ ప్రైజింగ్ యూ, వెన్ సమ్మన్ ఈస్ టాకింగ్ వెరీ సాఫ్ట్లీ టు యూ, నచ్చుతుంది మనకు అది. అది నచ్చి ఏంటంటే దానికి ట్రాప్ అయిపోతూ ఉంటారు చాలామంది. సో అటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మన ఇంట్లో ఎందుకు ఉండదు అసలు? సో బేసిక్గా బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, సో అక్కడ వరకు వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు చూసుకోవట్లేదు? సో ప్రతి చిన్నదానికి చెప్పే పద్ధతి ఉంటుంది. సో కోపంతోనో ప్రేమతోనో ఒక పర్సన్ని మోటివేట్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ప్రేమగా ఎవరు చెప్పరు. సో బేసిక్గా చిన్నపిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, ఎవరైనా కూడా బయట వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి అసలు? మీరు అన్నట్టు ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ ఎందుకు లేదు అని అంటే నిదానంగా చెప్తే మాట వినరు పిల్లలు అనేసి ఒక నోషన్ ఉంది. సో నేను నిదానంగా వద్దునన్నా చేయకది అని అంటే వినరు. చేయకు అని కొంచెం రేజ్ టోన్లో చెప్తే ఖచ్చితంగా ఆగిపోతారు. సో ఇది వర్కౌట్ అవుతుంది కదా, రేజ్డ్ టోన్ వర్కౌట్ అవుతుంది కదా అనేసి అన్ని ఫార్ములా లేదు. కానీ ఆ మూమెంట్కి ఆగిపోయేసరికి ఏంటంటే అదొక ఫాల్స్ పర్సెప్షన్ క్రియేట్ చేసేస్తుంది అనమాట జనాల్లో. ఏంటంటే నేను రేజ్డ్ టోన్లో మాట్లాడితే వాళ్ళు నా మాట వింటారు, సో లెట్ మీ కంటిన్యూ ది సేమ్ అనేసి. బట్ ఎవ్రీ టైమ్ అది వర్కౌట్ కాదు. వెన్ ఎవర్ యు ఆర్ రేజింగ్ టోన్, యు ఆర్ క్రియేటింగ్ ది డిస్టెన్స్. సరే, కోపంలో తిట్టున్నారు, నెక్స్ట్ మూమెంట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్ అంతా అయిపోయిన తర్వాత ప్రేమగా మాట్లాడండి, చెప్పండి, లైక్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దెమ్. మిస్టేక్స్ అనేది అందరూ చేస్తున్నాం, మనమేం ఇట్స్ నాట్ లైక్ మనం పతీతనం కూడా కాదు కదా. సో అందరూ చేస్తారు మిస్టేక్స్, పిల్లలు కూడా చేస్తారు మిస్టేక్స్. సో మిస్టేక్స్ చేసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అది కామన్, మిస్టేక్స్ అనేది కామన్. ఒకసారి చేస్తే మిస్టేక్ కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ నాట్ టు రిపీట్ ఇట్ అనేసి బుజ్జగించి చెప్పొచ్చు. రెండోసారి చేస్తే దట్స్ అ చాయిస్,
నథింగ్ కెన్ బి డన్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఆల్సో. అండ్ ఒకసారి తప్పు చేయంగానే తిట్టేయటము, కొట్టేయటము, అరవటం లాంటివి చేస్తే డిస్టెన్స్ అనవసరంగా పెరిగిపోతుంది. సో చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు అరిస్తేనే ఆగిపోతారు, బట్ చాలామంది ఒక దెబ్బ కూడా కొట్టకుండా చాలా ప్రేమగా పెంచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎథిక్స్ అండ్ మోరల్స్ విలువ చెప్పి రెస్పెక్ట్ఫుల్గా పెంచి సొసైటీలో పెంచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. పేరెంట్స్కి వాళ్ళకి మధ్య కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్నెస్ లేకపోవడం వల్ల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, స్కూల్ అయిపోగానే ఇంటికి వస్తారు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఈవెన్ కాలేజ్ అయిపోయాక ఇంటికి వస్తారు, బయట ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, లైక్ ఫ్రెండ్స్తోనో ఎవరో చుట్టాల ఇంట్లోనో ఉండడానికి. ఎందుకని? సో మీరు అన్నట్టు కొందరు ఉన్నారు వేరే మంచి యూనో ప్రేమతోటి డిసిప్లిన్ చేయడం కూడా చేస్తూ ఉంటారు అనేసి. అది ఒక ఆర్ట్, దానికి చాలా పేషెన్స్ కావాలండి. మీరు నిజంగా ప్రేమగా డిసిప్లిన్లో పెట్టాలి పిల్లల్ని అని అంటే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి. ఈ జనరేషన్లో కరెంట్ సిచ్యువేషన్స్లో పేషెన్స్ అనేది చాలా తక్కువ లెవెల్స్లో ఉన్నాయి చాలామందికి. ఊరుకూరుకునే కోపాలు వచ్చేస్తూ ఉంటాయి మనకి, కోపం రాగానే అరిచేస్తూ ఉంటాం మనం. సో పీపుల్ హూ ఆర్ వెరీ పేషెంట్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఏంటంటే ఆ లవ్ ఇంకా ఎఫెక్షన్ కొట్టకుండా తిట్టకుండా డిసిప్లిన్లో పెట్టడం అనేది ఇట్ క్యాన్ వెరీ మచ్ హ్యాపెన్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ది పేషెన్స్. సో ఫస్ట్ వర్క్ ఆన్ పేషెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి, దెన్ స్టార్ట్ డిసిప్లినింగ్ యువర్ ఓన్ కిడ్స్. సో చాలామంది చెప్పేది ఏదైనా మనకు కావాలంటే చాలా ప్రేమతో తెచ్చుకోవాలి దగ్గరికి అని చెప్పేసి. సో ఈవెన్ పిల్లలైనా అంతే కదా, వస్తువు అయినా అంతే. ఒక పర్సన్ని మనం అట్రాక్ట్ చేయాలంటే చాలా పేషెన్స్తో ప్రేమతో తెచ్చుకోవాలంటారు. సో ఎవరి కోసం అలా చెప్పినప్పుడు మన కిడ్స్ కోసం మన ప్రేమ చూపించడంలో తప్పలేదు కదా? తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రేమ చూపించినప్పుడు ఏంటంటే ఒక చిన్న భయం ఒకటి ఉంటుంది, దట్ వీళ్ళు చేయి జారిపోతారు, లేదా ఓవర్ ప్యాంపరింగ్ ఏమైనా అవుతుందేమో అనే ఒక చిన్న థాట్ వస్తుంటుంది జనరలీ. సో అంటుంటారు కదా ఎక్కువ ప్యాంపర్ చేయొద్దు కిడ్స్ని అనేసి. సో ఇంకొక భయం కూడా ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు ప్రేమ చూపిస్తే ఓకే, చాలా మందికి ప్రేమ చూపించడాన్ని అలుసుగా తీసుకుని ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తారేమో, చేయి దాటిపోతారేమో అని చెప్పేసి కూడా చాలామంది. సో ఏది అతి ఎక్కువ ఎప్పటికీ మంచిది కాదు. సో మరి అటువంటి వారికి ఏం చెప్తారు? సో ప్రేమ చూపించాలి, కోపం చూపించాలి, అన్నీ చూపించాలి, కానీ మన పిల్లలు మన మాట వినాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ఒక బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. మీరు ఓన్లీ ప్రేమనే చూపిస్తున్నారు బట్ యు ఆర్ నాట్ డిసిప్లినింగ్, ఓన్లీ కోపమే చూపిస్తున్నారు యు ఆర్ స్టిల్ డిసిప్లినింగ్, ఇవన్నీ వేస్ట్ అండి, వర్కౌట్ కావు. అన్నిటినీ బ్యాలెన్స్గా తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ప్రేమ చూపిస్తున్నాను అంటే టు అన్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ టు షో, సందర్భం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను కోపం చూపిస్తున్నాను అని అంటే అగైన్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, రైట్? బట్ సర్టెన్ థింగ్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఇట్ టు అన్ ఎక్స్ట్రీమ్. లైక్ చిన్న తప్పులకి ఒక్కోసారి చూస్తూ ఉంటాను, కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటారు పిల్లల్ని, చిన్న పిల్లల్ని. సో అలా కొడితే వాళ్ళ మైండ్స్ డిస్టర్బ్ అయిపోతాయండి. దాట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ సినారియో. రేజ్డ్ టోన్లో నో ప్లీజ్ డోంట్ డూ దాట్ అని అనడం వేరు, అది ఏం అనకుండా వాళ్ళు తప్పు చేయగానే వెళ్ళి ఫార్ట్మన్ ఒకటి కొట్టేయడం వేరు. సో ఇలా కొట్టేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మొండి తయారైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. నేను పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా నువ్వు వెధవా, నువ్వు దేనికి పనికిరావు, ఇదే మాటలు అంటా ఉన్నాను అనుకోండి, దే విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్, నేను వెధవని, నేను దేనికి పనికిరాను అనేసి. సో అలా కాకుండా అన్నిటిని మీరు ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి. కోపం టు అన్ ఎక్స్టెంట్ చూపించాలి, లవ్ టు అన్ ఎక్స్టెంట్ చూపించాలి. అన్నీ చూపిస్తే మీ రిలేషన్షిప్ కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటిలో ఏదన్నా ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే యూ కాంట్ హ్యాండిల్. సో టీనేజర్స్తో అసలు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి చెప్పాల్సిన డూస్ అండ్ డోంట్స్ ఏంటి అసలు? సో వెన్ కమ్స్ టు టీనేజర్స్, దట్ ఈస్ ద ఏజ్, దర్ అడాలసెన్స్ ఏజ్. దాంట్లో ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ అనేసి, లవ్ అనేసి, అట్రాక్షన్ టు ది అదర్, ఫిజికల్ అట్రాక్షన్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అన్నీ హై లెవెల్లో ఉంటాయి అక్కడ. కోపం కానివ్వండి అన్నీ కూడా బికాస్ ఆఫ్ దర్ హార్మోనల్ చేంజెస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్. ఒక ఏజ్కి వచ్చాక ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఈ ఏజ్లో తెలియలేదు, బట్ ఈ ఏజ్కి వచ్చాక అన్నీ తెలుసు, బట్ ఏది చెప్పినా కూడా తీసేసుకుంటారు. కరెక్ట్. సో దట్స్ వేర్ ఇట్ ఇస్. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలండి ఇది. టీనేజర్స్ని చాలామంది చూస్తూ ఉంటాను నేను. ఏంటంటే రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే గొడవ పడుతూ ఉంటారు, పేరెంట్స్తోని అరుచుకుంటూ ఉంటారు. అరుచుకోవడము, గొడవ పడటము, ఇవన్నీ మీ టీనేజ్ కిడ్స్ తోటి మీరు చేస్తున్నారు అని అంటే దట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్ ఫ్రమ్ ది పేరెంట్స్ సైడ్ ఓన్లీ. కిడ్స్ వాళ్ళ ఆ ఉన్న స్టేజ్లో, ఆ ఉన్న ఏజ్లో అవన్నీ కామన్. అట్రాక్షన్ టువర్డ్స్ సమ్వన్ కామన్, వాళ్ళకి ఊరికనే కోపం రావడం కామన్. సో డిస్ట్రాక్షన్స్ కామన్, డిస్ట్రాక్షన్స్ టువర్డ్స్ ఆల్కహాల్ అవ్వచ్చు, టువర్డ్స్ సిగరెట్, ఇవన్నీ అవ్వచ్చు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఆ లెవెల్ దాకా వెళ్ళి వాళ్ళు పేరెంట్స్ తోటి కమ్యూనికేట్ చేయకుండా దాచిపెట్టి, ఇప్పుడు రోజు నేను దాచిపెట్టుకొని మందు తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, ఏదో ఒక రోజు తెలుస్తుంది, తెలిసిన రోజు రివోల్ట్ అవుతారు, ఇదంతా ఉంది. అలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగరెట్ దాచుకుంటూ తాగడము, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ ముందే చెప్పడం ఇంపార్టెంట్. మనం చెప్తాము, కానీ చెప్పడంలో చిన్న మిస్టేక్ ఏం చేస్తామనంటే, సపోజ్ మీకు ఇక్కడ బాక్స్ పెట్టానండి, బాక్స్ పెట్టి నేను మీకు ఏం చెప్పానంటే, నేను బయటికి వెళ్ళేసి వస్తాను, అది ఓపెన్ చేయకు అని చెప్పేసి వచ్చేస్తాను. ఏమన్నా కానీ అది ఓపెన్ చేయకు అని చెప్పి వెళ్ళిపోతాను నేను.
ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు ఏముంది రా అందులో అనేసి, క్యూరియాసిటీ పెరిగిపోతుంది. చెప్పారు కాబట్టి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే చెయ్యొద్దు అన్న పని చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. అంటే నువ్వు అది ఓపెన్ చేయకు అని చెప్తున్నానే కానీ అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎందుకు ఓపెన్ చేయొద్దు అనే ఒక రీజనింగ్ నేను ఇవ్వట్లేదు అక్కడ. అలానే పిల్లలకి కూడా రే నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు మందు తాగొద్దు, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటారే తప్ప ఏ లెవెల్ వరకు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనే క్లారిటీ వాళ్ళకి ఇచ్చామనుకోండి. చిన్న క్లారిటీ ఏంటంటే నువ్వు మందు తాగొద్దు అని చెప్పేస్తున్నావు, అలా కాదు, నీకు లీగలీ యు ఆర్ నాట్ పర్మిటెడ్ నానా అంటిల్ ద ఏజ్ ఆఫ్ 21 యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ఆల్కహాల్, ఇట్ ఈస్ అగేన్స్ట్ ది లా అనేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి 21 తర్వాత నీ ఇష్టము బట్ అంటిల్ 21 ప్లీజ్ డోంట్ టచ్ ఇట్ అనేసి ఆ క్లారిటీ చిన్నప్పటి నుంచి ఇచ్చామనుకోండి, ఓకే చిన్నపిల్లలు ఈ లా అండ్ ఆర్డర్కి బాగా భయపడతారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది లీగల్ కాదు అని చెప్పి ఇలా ఒక ఓపెన్ బుక్ లాగా పెట్టేస్తే కనుక దే విల్ అండర్స్టాండ్. అలాగే రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం కామన్, హార్ట్ బ్రేక్ కామన్, ఇవన్నీ కామన్ అన్ని చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి దిల్ బీ వెరీ స్ట్రాంగ్. సో అలా కాకుండా నువ్వు ఎవరిని లవ్ చేయొద్దు, నువ్వు రిలేషన్షిప్కి వెళ్ళొద్దు, అది చాలా చెడ్డ పని అని ఫస్ట్ నుంచే దాని ఒక నెగటివ్ ఫినామినాగా చెప్పేసి దాని యొక్క ఇంప్లికేషన్స్ మాట్లాడుకుంటూ వదిలేశారనుకోండి దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు రిలేషన్షిప్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి చిన్నప్పటి నుంచే టీచ్ చేయాలి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, సో ఒక సర్టన్ ఏజ్ వచ్చాక వీళ్ళ హార్మోన్స్లో చేంజెస్ ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారని కొంతమందికి తెలుసు. సో ఏం చదువుకోలేని పేరెంట్స్ ఉంటారు, ఏం ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు. సో మరి అటువంటి వారికి ఏం చెప్తారు? సో జనరలీ అలాంటి వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. లైక్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగానే ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇఫ్ దే ఫీలింగ్ లేదు వాళ్ళ కిడ్ ఈస్ నాట్ ఇన్ ది రైట్ ట్రాక్ అనిపించింది అనుకోండి, వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. లేదంటే బయట కౌన్సిలర్స్ కూడా ఉంటారు, దే కెన్ గో టు ది కౌన్సిలర్స్, టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళ పిల్లలకి అవసరం అంటే వాళ్ళ పిల్లలకి, వీళ్ళకి అవసరం అంటే వీళ్ళకి, ఎవరికి అవసరమో దాన్ని బట్టి కౌన్సిలింగ్ వస్తూ ఉంటుంది. సో దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇన్ సచ్ కేసెస్.